ఈరోజు నేను మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సాంస్క్రిట్ మోడల్ పేపర్ చెప్తున్నాను. ఇది మోడల్ పేపర్ మీకు ఏమేమి రామన్స్ ఉంటాయి, ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, అండ్ ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది అపాన్ హౌ టు పాస్ సీనియర్ సాంస్క్రిట్ వెరీ ఈజీలీ. ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ ఎలా చదివితే చాలా తక్కువ స్మార్ట్ స్టడీతో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేలాగా ఎన్ని రామన్స్ ఏ రకంగా చదివితే మీరు పాస్ అవుతారనే దాని మీద కూడా వీడియో చేయడం జరిగింది. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ సీనియర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మొత్తం మోడల్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోస్ ఎవరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ విత్ మీ ప్రత్యూష అండ్ డో నాట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ ఇందులో ఏంటంటే మీరు రోమన్ నెంబర్ 1, 2 and 3 ఈ మూడు కూడా మీరు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నారో అందులో రాసుకోవచ్చు. అంటే యూ కెన్ రైట్ దట్ ఇన్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఫస్ట్ రోమన్ వచ్చేసి ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్థము భావన రాయాలి. దీనికి 8 మార్క్స్ అనమాట. పద్యం వాళ్ళు ఇస్తారు. మీకు 2 లెసన్స్ ఉన్నాయి కదా పద్యంకి. ఒకటేమో చాణక్య నీతి శాస్త్రం, ఇంకోటేమో సూక్తి రత్నాన్ని. ఈ 2 లెసన్స్ నుంచి ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క పోయం వస్తుంది. మీరు ఏదో ఒక లెసన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఒక్కొక్క లెసన్లో 4 పోయమ్స్ ఉన్నాయి. చాణక్య నీతి శాస్త్రంలో 4, అలాగే సూక్తి రత్నానిలో 4, మొత్తం 8 శ్లోకాలు ఉన్నాయి. 8కి మీరు ఒక లెసన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకొక లెసన్ మీరు స్కిప్ చేయొచ్చు, చాయిస్ తీసుకోవచ్చు. సో ఆ ఒక్క లెసన్లో మీరు ఇచ్చిన శ్లోకానికి ప్రతిపదార్థము అలాగే భావము రాయాల్సి ఉంటుంది. ఆ ప్రతిపదార్థము భావము మీరు ఇంగ్లీష్ లేదా తెలుగు మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే అందులో రాసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రోమన్ వచ్చి నిబంధ ప్రశ్న ఫ్రమ్ పద్యభాగం లెసన్స్ ఉన్నాయి కదా. విభీషణ ఉపదేశ, ధర్మనిష్ట, ఈ మాతృభూమిర్మమ, ఈ లెసన్స్లోంచి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది మీకు. దీనికి కూడా పద్యభాగం నిబంధ ప్రశ్నకు కూడా 6 మార్కులు. ఇది కూడా మీరు లాంగ్వేజ్ తెలుగు కానీ లేదా ఇంగ్లీష్లో కానీ రాసుకోవచ్చు. అండ్ అలాగే థర్డ్ రోమన్ నిబంధ ప్రశ్న వచ్చేసి గద్యభాగం నుంచి. గద్యభాగం లెసన్స్ మందవిష సర్పకథ, విషజహ, వైషజ్యం, ఇలా ఒక 4 లెసన్స్ ఉన్నాయి కదా. ఆ 4గిట్లోంచి ఏదో ఒక క్వశ్చన్ అడిగిన దానికి మీరు ఇంగ్లీష్ లేదా తెలుగులో ఆన్సర్ చేయొచ్చు. సో ఈ 3 రోమన్స్ ఎక్సెప్ట్ దీస్ 3 రోమన్స్ మిగతావన్నీ కూడా మీరు సాంస్క్రిట్లోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ కమింగ్ టు రోమన్ నెంబర్ 4. రోమన్ నెంబర్ 4 వచ్చి మీకు ఉపవాచక ప్రశ్నలు 3 లెసన్స్ ఉన్నాయి. ఆ 3 లెసన్స్లోంచి ఒక్కొక్క లెసన్లోంచి 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో 3 2s 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6 రాయక్కర్లేదు, చాయిస్ అనేది ఉంది ఇందులో. 3 లెసన్స్, ఒక్కొక్క లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగా 6 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 6 నుంచి మీరు 3 మాత్రమే అటెంప్ట్ చేయాలి. 3 to 6 మార్క్స్ అనమాట. ఉపవాచక ప్రశ్నలో ఏవైనా ఒక 2 లెసన్లు చదువుకుని ఉంటే మీరు 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి 2 లెసన్స్, ఏవో ఒక 2 లెసన్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఇంకొక లెసన్ చాయిస్ తీసుకోవచ్చు. రోమన్ నెంబర్ 5 వచ్చి సందర్భ వాక్యాలు ఫ్రమ్ ద లెసన్స్ పద్యభాగం లెసన్లో సందర్భ వాక్యాలు మీరు ఏవో ఒక 2 లెసన్లు ప్రిపేర్ అయితే చాలు. ఎందుకనంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క సందర్భ వాక్యం అడగడం జరుగుతుంది. సో 4 లెసన్ల నుంచి 4 సందర్భ వాక్యాలు వస్తాయి. కానీ మీరు అటెంప్ట్ చేయాల్సినవన్నీ 2. ఏవో ఒక 2 లెసన్లు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈ పద్యభాగానికి సంబంధించిన సందర్భ వాక్యాలు రాయగలుగుతారు. అండ్ అలాగే రోమన్ నెంబర్ 6 వచ్చేసరికి గద్యభాగం సందర్భ వాక్యాలు. ఈ గద్యభాగం సందర్భ వాక్యాలు కూడా సేమ్ ముందు రోమన్ లాగే ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క సందర్భ వాక్యం అడగడం జరుగుతుంది. మీరు ఏవో ఒక 2 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు. అండ్ రోమన్ నెంబర్ 7 వచ్చి పద్యభాగంలో 2 మార్క్ క్వశ్చన్స్. అంటే విభీషణ ఉపదేశ, ఆ లెసన్స్ ఉన్నాయి కదా పద్యభాగం లెసన్స్. ఆ పద్యభాగం లెసన్స్ అన్నింటిలో 2 మార్క్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీరు ఈ 2 మార్క్ క్వశ్చన్స్ ఏవో ఒక 3 లెసన్స్ ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే 3 మాత్రమే అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ పేపర్లో ఇచ్చేది 6 ఇస్తారు, కానీ మీరు 3 అటెంప్ట్ చేస్తే చాలు. ఇది కూడా 3 2s 6 మార్క్స్. అండ్ రోమన్ నెంబర్ 8 వచ్చి గద్య భాగంలో 2 మార్క్ క్వశ్చన్స్. ఇవి అంతే, ఏవైనా ఒక 3 అటెంప్ట్ చేస్తే చాలు 6కి. ఇవి 3 2s 6 మార్క్స్. అండ్ రోమన్ నెంబర్ 9 వచ్చి 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ పద్యభాగం లెసన్స్. అండ్ రోమన్ నెంబర్ 10 వచ్చి గద్యభాగం లెసన్స్ ఫ్రమ్ 1 మార్క్ క్వశ్చన్స్. కానీ ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్కి 2 మార్క్స్కి ఏంటంటే 2 మార్క్స్లో చాయిస్ ఉంది మనకి. ఏవైనా ఒక 3 మాత్రం అటెంప్ట్ చేస్తే చాలు 6కి. కానీ 1 మార్క్ క్వశ్చన్స్ మొత్తం 5 ఇస్తారు, 5 అటెంప్ట్ చేయాలి. చాయిస్ అనేది ఉండదు. రోమన్ నెంబర్ 9 and 10 ఈ 2 రోమన్స్ కూడా చాయిస్ ఉండదు. 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. రోమన్ నెంబర్ 9 అయితే పద్యభాగంలో 1 మార్క్ క్వశ్చన్స్, రోమన్ నెంబర్ 10 అయితే గద్యభాగంలో 1 మార్క్ క్వశ్చన్స్. దీనికి చాయిస్ ఉండదు, కంపల్సరీ మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే. ఓకే.
అండ్ రోమన్ నెంబర్ 11 వచ్చి పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీకు ఒక 4-5 పారాగ్రాఫ్లు ఉన్నాయి సిలబస్లో, అందులో నుంచి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది పారాగ్రాఫ్. అవుట్ ఆఫ్ ద సిలబస్ అయితే ఇవ్వడం జరగదు. మీకు ఇంకా డీటెయిలింగ్ కావాలి, మీకు ఏమేమి పారాగ్రాఫ్స్ అన్నీ అడగాలంటే నాకు కమెంట్లో పెట్టండి, నేను మీకు అప్లోడ్ చేస్తాను పోస్ట్లో. ఓకే. అండ్ నెక్స్ట్ రోమన్ నెంబర్ 12 వచ్చి సందులు మీకు 2 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 12th రోమన్ ఏమో నామనిర్దేశం పూర్వకం 3ని సంద్, అంటే విడదీసి ఇచ్చిన పదాలని మీరు కలిపి ఆ సంధి పేరు రాయాల్సి ఉంటుంది. మీరు కలిపి వదిలేసి పదాన్ని సంధి పేరు రాయకపోతే 1 మార్క్ మాత్రమే మీకు ఇస్తారనమాట. మీరు సంధి పేరు కూడా రాస్తేనే 2 మార్క్స్ వస్తాయి. ఇందులో మీకు 6 ఇవ్వడం జరుగుతుంది, కానీ మీరు ఏవైనా ఒక 3 రాస్తే చాలు. ఓకే, అంటే ఎనీ 3 సందులు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీ సిలబస్లో ఉన్న సందులు 5, ఆ 5లో విసర్గ సంధిలోంచి మీకు 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, 2 బిట్స్ అడగడం జరుగుతుంది. అది సందత్తులో 2 అడుగుతారు, విఘటయత్తులో కూడా 2 అడుగుతారు. కాబట్టి ఓన్లీ విసర్గ సంధి మనం ప్రిపేర్ అయితే 4 మార్క్స్ కలిసి వచ్చినట్టు మనకి. సందులు ఓవరాల్గా 12 మార్క్స్లో 4 మార్క్స్ మీకు విసర్గ సంధి నుంచే వస్తాయి. ఓకే. అలాగా రోమన్ నెంబర్ 13 వచ్చి ఈ సంధి విఘటయత్, అంటే ఇచ్చిన సంధిని మీరు విడదీసి ఆ సంధి పేరు రాయాల్సి ఉంటుంది. ఇది కూడా 3 అటెంప్ట్ చేస్తే చాలు. 3 2s 6 మార్క్స్. సంధి విడదీసినందుకు 1 మార్క్, సంధి పేరు రాసినందుకు 1 మార్క్. సంధి పేరు రాయకపోతే మీకు 1 మార్క్ ఇవ్వడమే జరుగుతుంది. సంధి పేరు కూడా రాసి విడదీస్తే మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రోమన్ నెంబర్ 14 వచ్చి శబ్దాలు మీకు 4 టైప్స్ ఉన్నాయి. హలంత పుల్లింగ, హలంత స్త్రీలింగ, హలంత నపుంసకలింగ, సర్వనామ శబ్దాలు. మొత్తం 4 రకాల శబ్దాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోంచి 4 ఉన్నాయన్నమాట శబ్దాలు. మీరు ఏవైనా ఒక 2 టైప్స్ ప్రిపేర్ అయితే చాలు. అంటే హలంత పుల్లింగ కానీ, హలంత స్త్రీలింగ కానీ, అలాగే హలంత నపుంసకలింగ కానీ, హలంత స్త్రీలింగ కానీ, ఏమైనా సరే 4 రకాల్లో ఎనీ 2 టైప్స్ ప్రిపేర్ అయితే చాలు. 2 శబ్దాలు రాయగలుగుతారు. ఎందుకంటే ఒక్కొక్క టైప్ నుంచి ఒక్కొక్క శబ్దం అడగడం జరుగుతుంది. 4 శబ్దాలు కదా, 4 ఇస్తారు. ఒక్కొక్క టైప్ నుంచి ఒక్కొక్కటి. హలంత పుల్లింగలోంచి ఒకటి, హలంత స్త్రీలింగలో ఒకటి, నపుంసకలింగలోంచి ఒకటి, సర్వనామ శబ్దాల్లోంచి ఒకటి. అలాగ మొత్తం 4 శబ్దాల్లోంచి ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక 2 శబ్దాలు మీరు రాస్తే సరిపోతుంది. కాబట్టి ఏవైనా ఒక 2 టైప్స్ శబ్దాలు ప్రిపేర్ అయితే చాలు. దీనికి 12 మార్క్స్ అనమాట. అంటే శబ్దానికి 6 మార్కులు. 2 శబ్దాలు రాయాలి కాబట్టి 2 6 12 మార్క్స్. అండ్ రోమన్ నెంబర్ 15 వచ్చి సమాసాలు, విగ్రహవాక్యాలు. సమాసాలు మీరు ఏవైనా ఒక 3 అటెంప్ట్ చేస్తే చాలు. కాబట్టి 3 సమాసాలు మీరు ప్రాపర్గా చదువుకుంటే సరిపోతుంది. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, అవ్యయీభావ సమాసం లేదా తత్పురుష సమాసం. మీకు ఏది ఈజీ అయితే అది ఒక 3 సమాసాలు మీరు చదువుకుంటే ఆ విగ్రహవాక్యం రాసినందుకు, అలాగే సమాసం పేరు రాసినందుకు దీనికి 2 మార్క్స్ అనమాట. అలాగ మొత్తం 3 కదా అటెంప్ట్ చేయాలి. 3 2s 6 మార్క్స్. సో అర్థమైంది కదా, సందులో ఎలా అయితే రాస్తారో సమాసాలు కూడా సేమ్ అదే రకంగా. మీరు సమాసం పేరు తెలిసి విగ్రహవాక్యం రాయకపోయినా 1 మార్కే పడుతుంది. విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయకపోయినా 1 మార్కే పడుతుంది. 2 రాస్తేనే, అంటే విగ్రహవాక్యము, సమాసం పేరు 2 రాస్తేనే మీకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 3 అటెంప్ట్ చేయాలి కాబట్టి 3 2s 6 మార్క్స్. ఓకే. అండ్ సీనియర్ సాంస్క్రిట్ వాళ్ళకి మోడల్ పేపర్లో లాస్ట్ రోమన్ వచ్చేసి రోమన్ నెంబర్ 16. ఇందులో ఏంటంటే పట్టిక ఇవ్వడం జరుగుతుంది. 3 సెట్స్ ఆఫ్ వర్డ్స్ ఒక పట్టిక లాగా ఒక బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ 3టిని కంబైన్ చేసి మీరు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయాలి. అవి మోర్ దెన్ ఒక్కొక్కసారి 5 సెంటెన్సెస్ ఉంటాయి, కానీ మీరు ఓన్లీ ఏవైనా ఒక 5 సెంటెన్సెస్ ప్రిపేర్ చేస్తే చాలు. 5 1s 5. ఇది చాలా ఈజీ పట్టిక ప్రిపేర్ చేయడం. ఫస్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్, సెకండ్ సెట్ ఆఫ్ వర్డ్స్, థర్డ్ సెట్, ఈ 3 కలిపితే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. కాకపోతే ఆ మీనింగ్ఫుల్గా ఏది ఎలాగ మ్యాచ్ చేయాలనేది తెలిస్తే మీకు చాలా ఈజీ. ఇది కూడా సిలబస్లో ఉన్న పట్టికల్లోంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. ఓకే. ఇది ఏవైనా ఒక 5 రాయాల్సి ఉంటుంది సెంటెన్సెస్. దీనికి కాను 1 మార్క్. 5 1s 5. ఓకే. ఇది మీ 100 మార్క్స్ యొక్క సాంస్క్రిట్ మోడల్ పేపర్ సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి. పాస్ మార్క్స్ వచ్చేసి 35. మాకు సాంస్క్రిట్ టఫ్గా ఉందన్న వాళ్ళు కానీ, లేదా మాకు రాయడం ఇబ్బందిగా ఉంది, మాకు సాంస్క్రిట్ అంత రాదు, ఫెయిల్ అయిపోయాము, ఫస్ట్ ఇయర్ కూడా ఉండిపోయింది, ఎలాగా తక్కువ టైంలో బాగా చదివి పాస్ అవ్వాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో వీడియోలో,
ఒక వీడియో చేయడం జరిగింది. తక్కువ శ్రమతో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అలాగా సాంస్క్రిట్ అంటే స్మార్ట్ రైటింగ్ అనమాట. సో ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నేను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష. అండ్ వన్స్ మీరు ఆ వీడియో కనుక చూస్తే యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్. ఓకే, అండ్ ఎస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష. Bye, thanks for watching.